ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ 7వ నిందితుడిగా ఉన్నాడు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 9కి వాయిదా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి డ్రగ్స్ కేసులో 7వ నిందితుడిగా ఉన్న అమన్ ప్రీత్ సింగ్ అయితే మొత్తానికి తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అలాగే రకుల్ ప్రీత్ సోదరుడు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మాసప్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో పరారీగా ఉన్నటువంటి ప్రముఖ హీరోయిన్ సోదరుడు అయినటువంటి అమన్ ప్రీత్ సింగ్ అయితే మొత్తం తొలుగా ఈయన కోసము ఆ రోజు నుండి కూడా అయితే పోలీసులు 2 టీముగా ఈగల్ టీమ్ అండ్ మాసప్ ట్యాంక్ పోలీసులు అయితే మొత్తం తొలుగా కూడా సెర్చ్ చేస్తున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ లో గుర్తింపు ఉన్నటువంటి ప్రముఖ నటి సోదరుడు కోసం పోలీసులు అయితే వేట కొనసాగించారు. టూర్ బజార్ కు చెందినటువంటి నిఖిల్ సంఘానియా సైనిక్ సంఘీ అరెస్ట్ తో ఈ ఉదాంతం మొత్తం తొలిగా కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క అమన్ సింగ్ ఆ పేరు కూడా అప్పుడే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి కూడా నటి సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీరి నుండి 43 గ్రాముల కొకైన్ తో పాటు ఎండిఎంఏ డ్రగ్ కూడా ఆ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. దీనిపైన కూడా మొత్తం తొలిగా కూడా దీనిపైన అయితే వెస్టర్న్ డీసీబీ చింతమనేని శ్రీనివాస్ కూడా స్పందించారు. ఆ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పరారులో ఉన్నాడంటూ కూడా చెప్పడం జరిగింది. నార్సింగ్ డ్రగ్స్ కేసులో కూడా అమన్ సింగ్ నిందితుడుగా ఉన్నాడంటూ కూడా చెప్పడం జరిగింది. అమన్ సింగ్ 2 డ్రగ్స్ కేసులో ఉన్నాడంటూ కూడా కన్జ్యూమర్స్ గా కూడా ఉన్నాడంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అమన్ సింగ్ తో పాటు మరికొందరు పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం అయితే 2 టీములుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక రీసెంట్ గా హైకోర్టుకు ఆ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అయినటువంటి అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. డ్రగ్స్ కేసులో తనపై ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ డ్రగ్స్ కేసులో 7వ నిందితుడిగా ఉన్న అమన్ ప్రీత్ సింగ్ తదుపరి అయితే ఆ యొక్క కేసును కొట్టేయాలంటూ ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ అయితే దాఖలు చేసిన నేపథ్యంలో ఈ యొక్క విచారణను మొత్తం తొలిగా కూడా తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. కాబట్టి తదుపరి విచారణ ఎలా ఉండబోతుంది, అయితే ఆ యొక్క అమన్ సింగ్ పై ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తారా లేదంటే హైకోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది కూడా వెయిట్ చేయక తప్పదనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.